మేము తీసుకున్న ప్యాకేజ్ లో ఈ ఎంట్రీ టికెట్స్ కూడా ఇంక్లూడింగే. తాజ్ మహల్ ఇయర్ కి ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో ఎంట్రన్స్ లో ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. ఇక్కడైతే వీకెండ్స్ లోనే కాదు వీక్ డేస్ లో కూడా జనాలు ఫుల్ గా ఉన్నారు. లోపలికి వెళ్ళాక గైడ్ అందరినీ గ్యాదర్ చేసి చెప్పాలనుకున్నంత చెప్పేసి మనకి టైం ఇచ్చి బస్ దగ్గరికి వచ్చేయమంటారు చూసుకొని. ये 210 रूम बना हुआ, 210 रूम. ये पहले लेबर के लिए बनवाया था शाहजहां ने जब ताजमहल बन रहा था, उसके बाद सोल्जर्स. तो ये 5 साल लगा था इस बिल्डिंग को बनने में, कवर करने में. और ये है मेन गेट ताजमहल का, रॉयल गेट. इसका हाइट है 105 फीट, 105 फीट की. देखो 11 डोम आगे देख रहे हो ना आप लोग, व्हाइट कलर का छोटा छोटा, और 11 पीछे है. जैसे 1 ईयर कैलेंडर के हिसाब से 1 साल होता था 1 डोम, तो टोटल 22 ईयर्स, 22 साल लगा था. 20 साल लेबर ने काम किया था. देना पहले फोटो, बाद में पैसा. 60 रुपीज 1 पिक्चर का होता है ना, और उसके साथ कॉपी फ्री मिलेगा आपको. तो ये साइज होता है, ये डेमो है. ఈ ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే అది ఇది అని మనకు కాకం కథలు చెప్పి ఫుల్ గా ఫొటోస్ తీసేస్తారు. తీసే ముందు మాత్రం ఫొటోస్ నచ్చితేనే మీరు మనీ ఇవ్వండి లేకపోతే అక్కర్లేదు అంటారు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఫొటోస్ తీసేసి మన రిటర్న్ వెళ్ళిపోయే కంగారులో ఉన్నప్పుడు తెచ్చి ఇచ్చేస్తారు. మనం మాత్రం ఏం మొహమాట పడకుండా మనకు నచ్చినవి యాక్సెప్ట్ చేసి మనీ పే చేస్తే బెటర్. సాఫ్ట్ కాపీస్ కూడా సెండ్ చేస్తారు అంటారు కానీ ఆ హడావిడిలో అవి కూడా షేర్ చేయరు. ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళకన్నా మన ఫోన్ లోనే నీట్ గా తీసుకోవచ్చు. తాజ్ మహల్ అంతా చుట్టేసి మథురా బృందావన్ కి వెళ్ళాం. అక్కడెక్కడ ఫోన్స్ అలవ్ లేదు. అక్కడ తగిలాడు ఒక పెద్ద స్కామర్. గైడ్ అని చెప్పి బస్ ఎక్కేసి బృందావన్ తీసుకెళ్లి పాత ఇంటికి తీసుకెళ్లి కృష్ణుడు పెరిగింది ఇక్కడే అని చూపించేసి డొనేషన్లు అని చెప్పి డబ్బులు దబ్బేశాడు. మా ఆయనకి సీన్ అర్థమయ్యి రూపాయి కూడా ఇవ్వలేదు. మళ్ళీ మేము ఢిల్లీ రిటర్న్ అయ్యేసరికి రాత్రి 1-2 అయ్యింది. నెక్స్ట్ డే మా ఆయన బర్త్డే. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బస్ లోనే చేసేసా. నేను ఇచ్చిన సర్ప్రైజ్ చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో క్యూటీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ. బై.